తెలుగు సంస్కృతిలో పెనవేసుకుపోయిన పేరు అమరావతి. తెలుగు ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అమరావతి. రాష్ట్రం మూలమూలలోని ప్రతి పౌరుడు తనదేనని భావించే రాజధాని అమరావతి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప పేరు. మానవజాతి మూలాల నుంచి నేటి వరకు మన సంస్కృతితో, మన చారిత్రక వైభవాన్ని స్ఫురణకు తెచ్చే పేరు. ఆ పేరు తలచుకుంటే చాలు, ప్రజా జీవనంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ భారతీయ చరిత్రలోని సర్వోత్కృష్టమైన ఒక మహాయుగం మన కనుల ముందు మెదులుతుంది. అమరావతి రాజధాని స్వప్నం తిరిగి పునర్జీవం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతి నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా అధికారికంగా మారబోతుంది. అమరావతిలోని శిల్ప సంపద, అక్కడి చరిత్ర అద్భుతం. అమరావతిలోని పురావస్తు ప్రదర్శనశాల, మహాస్తూపం, ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్, అమరేశ్వరాలయం, బౌద్ధుల కాలం నాటి చారిత్రక ఆధారాలు నేటికి సజీవంగా మనకు కనిపిస్తాయి. అలాంటి అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక సువర్ణ అవకాశం. మళ్లీ మళ్లీ వచ్చేది కాదు. అమరావతి రూపంలో ఒక మహానగరాన్ని నిర్మించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన అతి పెద్ద నగరం అమరావతి. మహోజ్వల చరిత్ర కలిగి దక్షిణాదినే కాదు, ఏకంగా 40కి పైగా దేశాల గమనాన్ని నిర్దేశించింది నాటి అమరావతి. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతం కాబోతోంది. అమరావతితో దేశ ప్రజల భావోద్వేగాలను కలపడానికి 10 ఏళ్ల నాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశ నలుమూలలా ఉన్న నదీ నదాలలో ఉప్పొంగే పవిత్ర జలాలు, పుట్టమట్టితో పెద్దలు చేసిన పూజలు, ఆవిర్భవించిన అపురూప అమరావతికి 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ एक महत्वपूर्ण कदम उठा रहा है। आज आंध्र प्रदेश की राजधानी, जो राजधानी सदियों से अपनी एक सांस्कृतिक विरासत लेकर के जी रही है, अपनी एक ऐतिहासिक विरासत को लेकर के जी रही है, उस संस्कृति के साथ जोड़ते हुए, उस ऐतिहासिक विरासत को साथ जोड़ते हुए अमरावती नए रंग रूप के साथ, नए आधुनिक साज सज्जा के साथ आंध्र के आशा अपेक्षा का केंद्र बिंदु बनने जा रही हैं और एक प्रकार से सच्चे अर्थ में पीपल्स कैपिटल बनने जा रही हैं। मैं यहाँ की सरकार को, यहाँ के नागरिकों को हृदय से बहुत बहुत बधाई देता हूँ, अभिनंदन करता हूँ। सरकार बनने के इतने कम समय में चंद्रबाबू ने जिस गति से इस काम को हाथ में लिया और इसको दुनिया में जो कुछ श्रेष्ठ है उसको समाहित करने का प्रयास किया, इसलिए मैं चंद्रबाबू जी को हृदय से बहुत बहुत अभिनंदन देता हूं। हमारा देश आज़ाद होने के बाद बहुत कम नए शहर बने हैं और उसके कारण भारत में नए शहर बनाना ये विषय उतनी मात्रा में लोगों में प्रचलित नहीं है कि आज के युग में जितनी मात्रा में होना चाहिए था। दुर्भाग्य से पिछले कुछ दशकों में हमारे देश में एक ऐसी सोच बनी कि अर्बनाइजेशन एक समस्या है और उसी के चलते हमने इस ग्रोथ सेंटर की तरफ अनदेखी की है। आज समय की मांग है कि अर्बन डेवलपमेंट को हमने समस्या नहीं मानना चाहिए, उसे एक अपॉर्चुनिटी मानना चाहिए और इसीलिए भारत सरकार ने दुनिया जिस प्रकार से बदलती रही है, जिस प्रकार से टेक्नोलॉजी का उपयोग हो रहा है, हमें एक आधुनिक शहरों की रचना की ओर जाना होगा और 100 स्मार्ट सिटी की दिशा में जाने का एक अहम कदम भारत सरकार ने उठाया है।
ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేశంలోని తొలి అత్యాధునిక సాంకేతిక నగరం కాబోతోందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అలరారే అరుదైన రాజధానులు టోక్యో, ఇస్లామాబాద్, ఆసియా, రోమ్, ఫ్రాన్స్, లండన్, బెర్లిన్, మాస్కో, వాషింగ్టన్లకు ధీటుగా నిలిచేలా రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ రాజధానులు వేటికి లేని విశిష్టత ఉన్న మహోజ్వల నగరం అమరావతి. మట్టి పరిమళాల పల్లెలు, అంతర్భాగమైన భిన్నత్వంలోని ఏకత్వాన్ని సొంతం చేసుకున్న అచ్చమైన భారతీయ ఆదర్శ నగరం అమరావతి. అద్భుత నగరి అమరావతి సాకారమయ్యేలా బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏను 10 ఏళ్ల నాడే నెలకొల్పారు. రాజధాని కోసం 58 రోజులలో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన ఘనత అమరావతి రైతులకే దక్కింది. నిజానికి భూ సమీకరణ ప్రక్రియ ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల అమలైనప్పటికీ అమరావతి కోసం చేసినంత భారీ స్థాయిలో ఎక్కడా జరగలేదు. ఈ భూ సమీకరణ విధానాన్ని అనుసరించేందుకు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు అధ్యయనం చేయడం దేశ విదేశీ ఆర్థిక నిపుణుల ప్రశంసలందుకుంది. 2015 అక్టోబర్ 22న జరిగిన అమరావతి శంకుస్థాపన క్రతువు నుంచి 2025 మే 2వ తేదీ వరకు జరిగిన పరిణామాలు చూస్తే రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఆ ప్రాంత ప్రజలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రైతులు ఎంతో ఇష్టంతో భూములను ప్రభుత్వానికి అందించారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అధికార మార్పిడితో అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం 2019 డిసెంబర్ 17న శాసనసభ వేదికగా 3 రాజధానుల ప్రకటన చేయడంతో రాజధాని నిర్మాణం మరోమారు ప్రశ్నార్థకమైంది. దీంతో అమరావతికి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాలలోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు 1500 రోజులకు పైగా శాంతియుతంగా ఉద్యమం చేయడం గొప్ప విషయం. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అమరావతి రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తరువాత రైతులు ఉద్యమాన్ని విరమించి రాజధాని నిర్మాణం కోసం వేచి చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2025 మే 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారం కానున్నాయి. యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాలలో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభంలో భాగంగా 58,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రపంచంలో టాప్ 5 నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు. చక్కటి జనావాసాలతో, విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజా రవాణా, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికి 9 థీమ్ సిటీలను, 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. అత్యవసర సేవలకు 5 నిమిషాలు, వినోద విహార ప్రదేశాలకు 10 నిమిషాలు, కార్యాలయాలకు 15 నిమిషాలలో ప్రజలు కాలినడకన చేరుకునేలా ప్రణాళిక తయారు చేయడం అమరావతి నగర ప్రత్యేకత. సులభ, సుస్థిర జీవనానికి కావలసిన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రజా రాజధానిని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటకం వంటి 9 థీమ్ సిటీలను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఉత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి
పలు ఉన్నత విద్యా సంస్థలు విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారం కానున్నాయి. యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాలలో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభంలో భాగంగా 58,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో అమరావతికి సంబంధించినవి 49,040 కోట్ల విలువైన 74 ప్రాజెక్టుల శంకుస్థాపనలు ఉన్నాయి. 7 జాతీయ రహదారులు, రైల్వే పనుల శంకుస్థాపనలతో పాటు ఇప్పటికే పూర్తయిన 9 ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం, విశాఖపట్నంలో ఏక్తా మాల్ శంకుస్థాపనలు ఉన్నాయి. రాజధాని అమరావతిలో వివిధ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి 74 కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవన నిర్మాణం, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం, 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తులతో 4 హెచ్ఓడి టవర్లు, 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు, 320 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి రోడ్లు, అమరావతి వరద నివారణ పనులతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో 3 జలాశయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలలో భాగంగా 1,281 కిలోమీటర్ల మేర రహదారులు, 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాల కల్పన, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ, భవన నిర్మాణాలకు ఉద్దేశించిన 10 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అమరావతి వేదిక నుంచి శంకుస్థాపన చేశారు. ఇవి కాంక్రీటు పనులు కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలని ప్రధాని పేర్కొన్నారు. వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాది అని మోదీ పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అమరావతి ఒక శక్తి అని, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని అచ్చ తెలుగులో ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్కు అమరావతి శక్తినిస్తే వికసిత భారత్కు స్వర్ణాంధ్ర బలమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా నిలవబోతోందన్నారు. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాలలో దేశానికే మార్గదర్శకంగా అమరావతి రూపొందుతుందని, ఈ రంగాలలో మౌలిక వసతుల కల్పనను రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు అవసరమైన మద్దతును రాష్ట్రానికి కేంద్రం అందిస్తుందని తెలిపారు. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा,
सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है। इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है। सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है। इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए
आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी ఆశీర్వాదముతో ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. రాజధాని అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని వెల్లడించారు. కొత్త రాజధానిని ప్రారంభించేందుకు 3 ఏళ్ల తర్వాత మళ్లీ మీరే రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏకపక్షంగా వచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుందని, గత 10 నెలల్లో సవాళ్లను అధిగమించామన్నారు. రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ప్రస్తుతం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఈ నెల 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు సభ్యులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనేక సవాళ్లు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. 5 ఏళ్లు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్లు. ఆ 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్ అది, ఆ ఎస్సీ ఆఫీసే నాకు క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత దిశ ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం, 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాం. అంటే తెలంగాణ, ఆంధ్ర 2 ఒకటే. అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు.
వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. కానీ చూపిస్తూ కూడా నేను ఒకటే మాట చెప్పా, ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పా. ఈరోజు అంతా కూడా నేను చెప్పినటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ కష్టపడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్, అమరావతి రెండు కూడా 1-2గా ఉండాలి. ఇద్దరు కలిసి ముందుకు పోవాలని నా ప్రగాఢమైనటువంటి సంకల్పం, ఆలోచన కూడా అధ్యక్ష. దానికోసమే ఇక్కడ ఒక చరిత్ర కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎక్కడ రాజధాని పెట్టాలి, నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్ లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం అధ్యక్ష. దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడగూడెంకి ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతనే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేసాం అధ్యక్ష. ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత 58 రోజుల్లో 34,400 ఎకరాలకు కన్సెంట్ ఇచ్చి 34,000 ఎకరాలు జీరో డిస్ప్యూట్, ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ ఇచ్చారు. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఈ రాజధాని కోసం ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా ఆ రైతులు ఇచ్చిందే. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక స్ఫూర్తి. ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో, మసీదుల్లో, లేకపోతే చర్చల్లో, అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని, నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దిశ, ఆయన చెప్పిన మాట, నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని, అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంటు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్. ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్, ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి.
లేఅవుట్స్ అన్ని 27 మే 2028 పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028 పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028 పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028 పూర్తి చేసి మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దేశం ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్ల విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం విద్య, ఉద్యోగం, నాలెడ్జ్ కేర్ ఆఫ్ అమరావతి, బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. మొన్న కూడా చెప్పాను, హైదరాబాద్ ప్లస్ అమరావతి, హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్ చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. అన్ని యూటిలిటీస్ అన్ని కూడా డక్ట్ ద్వారా తీసుకెళ్తున్నాం. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్. దేశంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఇప్పటికే బిట్స్ వచ్చింది, SRM వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, అమృత్ వచ్చింది, SLRI వచ్చింది, బిట్స్ వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను పూర్తి చేస్తాం. ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం. దేశంలో ఇప్పుడు ఉండే నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం, అమరావతి ఫ్యూచర్ నగరం, భవిష్యత్ నగరం, వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. నేను మీరు శాశ్వతం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ అది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నాం చేస్తాం అలా కాదు. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ అ కమిట్మెంట్, అంటే వాగ్దానం అధ్యక్ష. ఏదో ఇచ్చాం కదా మాట అలా కదా, ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ ఈజ్ వాట్ ట్రాన్స్ఫార్మ్స్ ఎ ప్రామిస్ ఇంటూ ఏ రియాలిటీ. దిస్ ఈజ్ వాట్ సెట్ బై లింకన్. కమిట్మెంట్ ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ అ కమిట్మెంట్ అధ్యక్ష.
ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తి అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మై కమిట్మెంట్ టు యూ ఇస్ దట్ వీ విల్ స్టాండ్ బై. మీరు అక్కడ హైదరాబాద్కి ఎంత కమిటెడ్గా చేశారో ఈ రోజున పెట్టుబడులు వస్తుంటే మన అమిత్ షా గారితో గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతున్నాం మన మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీని ఫలితాలు మీరు ఇంకొద్ది ఇప్పుడు కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో మీకు చాలా అద్భుతమైన స్టేట్ కింద వస్తుంది అని చెప్పి మనందరికీ మనస్ఫూర్తి వారి అభినందనలు తెలుసు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించాం. 25 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. జై ఈ రాజధాని మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా ఒక వికృత, విధ్వంసకర, వినాశకర మనస్తత్వం ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక స్టాచ్యుటరీ స్టేటస్ ఇవ్వడం, ఒక చట్టభద్రతను కల్పించే దిశగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఇది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం. అధ్యక్ష 2014లో అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎప్పుడు దేశంలో ఏ రాష్ట్ర విభజన జరిగినా కూడా రాజధాని అనేది రెసిడ్యువల్ స్టేట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే కొత్త రాష్ట్రానికి రాజధాని వెళ్ళిపోయిన తరుణంలో ఆదాయ వనరులు లేని క్రమంలో ఆనాడు దార్శనికత కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే క్రమంలో అనేక చర్యలు తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే అధ్యక్ష. అదేవిధంగా ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి విశ్వనాయకుడిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు ఆనాడు విభజన చట్టంలో ఉంటున్న లేని అనేక అంశాలని హామీల్ని నెరవేర్చడమే కాకుండా అనేక రకాలుగా రాష్ట్రానికి ఆదుకునే ప్రయత్నం చేశారు. అది పోలవరానికి 100% నిధులు ఇచ్చి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం కానీ, లేదా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి, వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇచ్చి ఆదుకునే అభివృద్ధి క్రమంలో తీసుకెళ్లే ప్రయత్నం కానీ, అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలను ఆ రోజు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదే ప్రఖ్యాతమైన విద్యా సంస్థల్ని కానీ, ఇతర సంస్థల్ని కానీ, పెట్టుబడులను కానీ ఆకర్షించే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు. దానికి అనుగుణంగానే ఆనాడు అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడం కూడా జరిగింది. పెట్టుబడులు తీసుకురావడం, సాగర్మాల, భారత్మాల కింద కూడా పెట్టుబడులు రావడం జరిగింది. ఇవాళ పోర్ట్ కనెక్టివిటీ రావడం జరిగింది, రోడ్ కనెక్టివిటీ జరగడం, 23,000 కోట్లతో రైల్వే పనుల నిర్మాణం జరుగుతూ ఉన్న క్రమంలో అధ్యక్ష, అదేవిధంగా అమరావతికి ప్రత్యేకంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతోనైతే అమరావతిని నిర్మించాలనుకున్నారో దానికి సంపూర్ణ సహకారం అందిస్తూ అమరావతి చుట్టూ 65,000 కోట్లతో అనేక విద్యా సంస్థలు కానీ, ఇతరత్ర సంస్థల్ని మంజూరు చేయడం కానీ, వాటి పనులు ప్రారంభించడం కానీ, అదేవిధంగా అమరావతికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఉండడం కోసం 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలపడమే కాకుండా అమరావతి నుంచి బెంగళూరు దాకా
బెంగళూరు దాకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని కూడా ఆనాడు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం కోసం 2,000 కోట్లను ఇవ్వడం కానీ, లేదా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం కానీ, లేదా హృదయ పథకం కింద అమరావతిని చేర్చడం కానీ, ఇవన్నీ కూడా ఆనాడు మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి, అదేవిధంగా ఆ ప్రాంత రైతులు కూడా అందించిన సహకారానికి మద్దతుగా అమరావతిని అభివృద్ధి చేయడం కోసం ఆనాడు చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. రైతుల భాగస్వామ్యంతో, రాష్ట్ర ప్రజలందరి సహకారంతో కూడా మీరు ఏ రకంగానైతే ఒక విజన్ ప్రజెంట్ చేశారో ఆ విజన్కి అనుగుణంగా అమరావతిని అతి తొందరలో నిర్మించడానికి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం తీసుకోవాల్సిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ ఇవాళ మళ్ళొకసారి ఆ రైతుల త్యాగ నిరతని ప్రత్యేకంగా నేను వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తీర్మానానికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. ఈ పార్లమెంటు సమావేశాలలోనే బిల్లును ఆమోదింపజేసుకుని చట్టంగా తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోంది.